हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు వీడియో లైక్ చేయడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకున్న మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. ఈ వీడియోలో మనము ఇతను, ఈమె అనేటువంటి సర్వనామంతో వెళ్ళుట అనేటువంటి క్రియని అన్ని కాలాలలో ఎలా చెప్పాలో నేర్చుకుంటున్నాము. ఆల్రెడీ నేను, నువ్వు, మేము, అతను అలాంటి వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. ఒకసారి అవి కూడా వాచ్ చేయండి. ఇతను వెళ్తాడు, యహ్ జాతా హై. ఈమె వెళ్తుంది, యహ్ జాతీ హై. ఈమె వెళ్తుంది. ఇతను వెళ్తున్నాడు, యహ్ జా రహా హై. ఇతను అయినా ఈమె అయినా యహ్ అనే ఉంటుంది. క్రియాపదాన్ని బట్టి మనం అది స్త్రీలింగ రూపమా, మేల, ఫీమేల సబ్జెక్ట్ అని తెలుసుకోవచ్చు. ఈమె వెళ్తుంది, యహ్ జా రహీ హై. ఈమె, యహ్ జా రహీ హై. ఈమె అనుకున్నప్పుడు క్రియారూపం జా రహీ హై అని ఎండ్ చేయాలి. ఇతను వెళ్తూ ఉండవచ్చు, యహ్ జాతా హోగా. ఈమె వెళ్తూ ఉండవచ్చు, యహ్ జాతీ హోగి. ఈమె వెళ్తూ ఉండవచ్చు. ఇతను వెళ్తూ ఉండవచ్చు, యహ్ జా రహా హోగా. పైదానికి కింద దానికి డిఫరెన్స్ ఏంటి అంటే, తరచుగా చేసే పనిలో సందేహం ఉంటే యహ్ జాతా హోగా. ఇప్పుడు చేస్తున్న పనిలో సందేహం ఉంటే యహ్ జా రహా హోగా. ఈమె వెళ్తూ ఉండవచ్చు, యహ్ జా రహీ హోగి. ఇతను వెళ్తాడు, భవిష్యత్తులో వెళ్తాడు, యహ్ జాయేగా. ఈమె వెళ్తుంది, యహ్ జాయేగి. ఈమె వెళ్తుంది. ఇతను వెళితే, ఇతను వెళితే, యహ్ జాయే. భవిష్యత్తులో పాసిబిలిటీ ఉంటే. ఇతను వెళితే, యహ్ జాయే తో. ఒకవేళ అగర్ యహ్ జాయే తో, అగర్ అనే వర్డ్ కూడా యాడ్ చేయొచ్చు. అగర్ యహ్ జాయే తో. ఇది పుల్లింగ స్త్రీలింగ రూపం ఒకేలా ఉంటుంది. ఇతను వెళ్తుండేవాడు, యహ్ జాతా థా. ఈమె వెళ్తుండేది, యహ్ జాతీ థీ. ఈమె వెళ్తూ ఉండేది. ఇతను వెళ్తున్నాడు, వెళ్తున్నాడు, యహ్ జా రహా థా. నిన్న గతంలో వెళుతున్నాడు అని చెప్పాలి అంటే యహ్ కల్ జా రహా థా. ఈమె నిన్న వెళ్తుంది, యహ్ కల్ జా రహీ థీ. ఇతను వెళ్ళిపోయాడు, యహ్ జా చుకా హై. యహ్ జా చుకా హై. ఇప్పుడే, కొంత సమయం ముందే వెళ్ళాడు అని చెప్పాలి అంటే చుకా హై పెట్టండి. యహ్ జా చుకీ హై. ఈమె వెళ్ళిపోయింది. ఇతను వెళ్ళిపోయాడు, యహ్ జా చుకా థా. గతంలో, చాలా సమయానికి ముందు. యహ్ జా చుకీ థీ. ఈమె వెళ్ళిపోయింది, యహ్ జా చుకీ థీ. ఇతను వెళ్ళిపోయాడు, యహ్ గయా. ఓకే, జానా అనేటువంటి క్రియకి భూతకాల రూపము గయా. ఈమె వెళ్ళిపోయింది, యహ్ గయి. యహ్ గయి. ఇతను ఇప్పుడే వెళ్ళాడు అనేటువంటి మీనింగ్ వచ్చేలా చెప్పాలి అంటే ముందు సెంటెన్స్ కి హై పెడితే సరిపోతుంది. యహ్ గయా హై. ఈమె వెళ్ళింది, యహ్ గయి హై. ఈమె వెళ్ళింది.
ఇతను వెళ్ళాడు, చాలా సమయం అయ్యింది. యహ గయా థా, ఈమె వెళ్ళింది. యహ గయీ థీ, ఈమె వెళ్ళింది. ఇతను వెళ్ళి ఉంటాడు గతంలో. యహ గయా హోగా, ఈమె వెళ్ళి ఉంటుంది. యహ గయీ హోగీ, ఒకవేళ ఇతను వెళ్ళి ఉంటే. అగర్ యహ జాతా తో, తర్వాత ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఉంటుంది. ఒకవేళ ఈమె వెళ్ళి ఉంటే అగర్ యహ జాతీ తో, ఇతను వెళ్ళగలడు. యహ జా సక్తా హై, ఈమె వెళ్ళగలదు. యహ జా సక్తీ హై, ఇతను భవిష్యత్తులో వెళ్ళగలడు. యహ జా సకేగా, ఈమె వెళ్ళగలదు. యహ జా సకేగి, ఈమె వెళ్ళగలదు. ఇతను వెళ్ళగలిగాడు, గతంలో వెళ్ళగలిగాడు. యహ జా సకా, ఈమె వెళ్ళగలిగింది. యహ జా సకీ, ఈమె వెళ్ళగలిగింది. ఇతను వెళ్ళగలిగేవాడు. యహ జా సక్తా థా, ఈమె వెళ్ళగలిగేది. యహ జా సక్తీ థీ, ఈమె వెళ్ళగలిగేది. ఇతను వెళ్ళగలుగుతాడు. ఇతను వెళ్ళగలుగుతాడు, ఆ పని చేయగలుగుతాడు అని చెప్పాలి అన్నప్పుడు యహ జా పాతా హై, యహ జా పాతా హై, ఇతను వెళ్ళగలుగుతాడు. ఈమె వెళ్ళగలుగుతుంది. యహ జా పాతీ హై, క్రియారూపము ఫెమినిన్ వెర్షన్ రాస్తే సరిపోతుంది. యహ అనేది కామన్. ఇతను వెళ్ళగలుగుతున్నాడు. ఇతను నాటి ఇది. ఇతను వెళ్ళగలుగుతున్నాడు. యహ జా పా రహా హై, యహ జా పా రహా హై, ఇతను వెళ్ళగలుగుతున్నాడు. ఈమె వెళ్ళగలుగుతుంది. యహ జా పా రహీ హై, ఈమె వెళ్ళగలుగుతుంది. ఇతను వెళ్ళగలుగుతున్నాడు. యహ జా పా రహా థా, ఈమె వెళ్ళగలుగుతుంది. యహ జా పా రహీ థీ, ఈమె వెళ్ళగలుగుతుంది. ఏబుల్, సక్నా అండ్ పానాకు ఉన్నటువంటి డిఫరెన్స్, రెండు సామర్థ్యాన్ని తెలుపుతాయి. చేయగలను, చేయగలిగాను అనేటువంటి మీనింగ్ వచ్చేలా ఉంటుంది. ఇతను వెళ్ళగలుగుతాడు భవిష్యత్తులో. యహ జా పాయేగా, ఈమె వెళ్ళగలుగుతుంది. యహ జా పాయేగి, ఇతను వెళ్ళగలిగేవాడు. యహ జా పాతా థా, ఆ పని చేయగలిగేవాడు. ఈమె వెళ్ళగలిగేది. యహ జా పాతీ థీ, ఇతను వెళ్ళగలిగాడు. యహ జా పాయ, వెళ్ళగలిగాడు. ఈమె వెళ్ళగలిగింది. యహ జా పాయి, ఈమె వెళ్ళగలిగింది. ఇతను వెళ్ళాలని కోరుకుంటున్నాడు. యహ జానా చాహతా హై, చాహనా, పడనా, పానా, సక్నాకి సంబంధించినటువంటి ఇండివిజువల్ టాపిక్స్ వీడియోస్ కూడా ఉన్నాయి ఛానల్లో. వీలైతే ఒకసారి అవి కూడా వాచ్ చేయండి. ఈమె వెళ్ళాలని కోరుకుంటుంది. యహ జానా చాహతీ హై, ఇతను వెళ్ళాలని కోరుకుంటాడు. యహ జానా చాహేగా, ఈమె వెళ్ళాలని కోరుకుంటుంది. యహ జానా చాహేగి, ఇతను వెళ్ళాలని కోరుకున్నాడు, గతంలో కోరుకున్నాడు. యహ జానా చాహతా థా, ఈమె వెళ్ళాలని కోరుకుంది. యహ జానా చాహతీ థీ, ఇతను వెళ్ళాలి.
సో వెళ్ళాలి, వినాలి, తినాలి, ఖానా హై, సుననా హై, దేఖ్నా హై, ఇటువంటి క్రియారూపానికి కర్తకి కో పెట్టాలి. సో అప్పుడు యహ ప్లస్ కో ఇస్కో అవుతుంది. సో దాని యొక్క షార్ట్ ఫామ్ వచ్చి ఇసే. తో ఇతను వెళ్ళాలి, ఇసే జానా హై. ఇతను చదవాలి, ఇసే పడనా హై. ఇతను వినాలి. ఆన్సర్ చెప్పండి అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈమె వెళ్ళాలి, ఇసే జానా హై. ఎప్పుడైతే కర్తకి కో వచ్చిందో క్రియారూపం ఒకేలా ఉంటుంది. అది కూడా పుల్లింగ ఏకవచనంలోనే ఉంటుంది. ఇతను వెళ్ళాల్సి ఉంది, ఇసే జానా థా. ఈమె వెళ్ళాల్సి ఉంది, ఇసే జానా థా. ఇతను వెళ్ళాల్సి ఉంటుంది, ఇసే జానా హోగా. ఈమె వెళ్ళాల్సి ఉంటుంది, ఇసే జానా హోగా. ఇతను వెళ్ళాల్సి వస్తుంది, ఇసే జానా పడతా హై. తరచుగా వెళ్ళాల్సి వస్తుంది, జానా పడతా హై. ఈమె వెళ్ళాల్సి వస్తుంది, ఇసే జానా పడతా హై. ఇతను వెళ్ళాల్సి వస్తుంది భవిష్యత్తులో, ఇసే జానా పడేగా. ఈమె వెళ్ళాల్సి వస్తుంది, ఇసే జానా పడేగా. ఈమె వెళ్ళాల్సి వస్తుంది భవిష్యత్తులో. ఇతను వెళ్ళక తప్పదు, ఇసే జానా పడా. ఈమె వెళ్ళక తప్పదు, ఇసే జానా పడా. ఇతను వెళ్ళాలి, ఇసే జానా చాహియే. ఈమె వెళ్ళాలి, ఇసే జానా చాహియే. ఇతను వెళ్ళాల్సి ఉండే గతంలో, ఇసే జానా చాహియే థా. ఈమె వెళ్ళాల్సి ఉండే, ఇసే జానా చాహియే థా. ఇతను వెళ్ళాల్సి ఉంటుంది, ఇసే జానా చాహియే హోగా. డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే. సో మెస్కులైన్ ఫెమినిన్ ఒకే రూపంలో ఉంటుంది. ఓకే, సో మనం ఇలా యహ ఇతను ఈమెతో వెళ్ళడం అనేటువంటి క్రియాపదాన్ని నేర్చుకున్నాం. సో अब तक हम साथ रहे तो जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.